హలో హాయ్ నమస్తే. మన ఊరు వంటలు వింతలు విశేషాలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఇడ్లీ పిండి తయారు చేసుకునే విధానం చూసుకుందామండి. మనందరికీ ఇడ్లీలు అంటే చాలా ఇష్టం. చక్కగా మెత్తగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయి ఇడ్లీలు తినాలని అందరికీ ఉంటుంది కదా. మరి ఆ ఇడ్లీ పిండి ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసుకుందాం. ముందుగా 1 కప్పు మినపప్పు తీసుకుందామండి. మనం ఇప్పుడు రవ్వ ఇడ్లీలకి పిండి తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు రవ్వ తీసుకుందాం అండి. ఇది మిక్సీలో పట్టుకునే వాళ్ళకి, అదే మీరు గ్రైండర్లో పట్టుకునేటట్టయితే 2.5 కప్పులు వేసుకోవచ్చు రవ్వ. ఇలాగ మనం మినపప్పుని రవ్వని మెత్తగా శుభ్రంగా కడుక్కోవాలంటే ముందుగా నీళ్ళు